తమ్ముళ్ళందరూ కలిసి ఈ సభల కొరకు వారి పడిన ప్రయాస వెనకాల మీరు దేని కొరకు ఈ సభలు జరిగిస్తున్నారని అడిగితే వాళ్ళ దగ్గర ఒక ఆన్సర్ ఉంది. మా ఊరిని మరింత భక్తిగా మేము మార్చుకోవాలి అని. వారి ఆశకు తగినట్టుగా వారి యొక్క కోరిక మేరకు సమాజంలో జరుగుతున్న సమకాలీన పరిస్థితులను ఉద్దేశిస్తూ కొన్ని విలువైన సంగతులు మనం ధ్యానించడానికి ఇక బయలుదేరదాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం చూడండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం. కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారం. ఒక విలువైన వచనాన్ని సామెతల్లో రాస్తున్నాడు ప్రసంగి లేదా సొలొమోను, రాజు అయిన సొలొమోను. ఆయన రాస్తూ ఉటంకిస్తున్న మాట తల్లిదండ్రులకు మరియు యవనస్తులను కేంద్రీకరిస్తున్నాడు. ఆ కేంద్రీకరిస్తున్న మాటల్లో ఆయన వాడుతున్న పదాలు చూడండి. కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారం. ఈ పదాలు మనం చదువుతున్నప్పుడు చాలా విచిత్రంగా మనకు అనిపిస్తుంది. ఎలా అలంకారము? వారు ఒకరికి ఒకరు గౌరవపదంగా వ్యవహరించాలట. పల్లె ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు ప్రతి ప్రాంతంలో ఈరోజు బిడ్డలు బాగుంటే తల్లిదండ్రులు బాగోలేదు, తల్లిదండ్రులు బాగుంటే బిడ్డలు బాగలేదు. వీరు ఒకరు బాగుంటే ఒకరికి సరి అయిన సఖ్యత లేదు. ఒక రెక్కలసి యాటిట్యూడ్లో నడుస్తున్న సొసైటీని ఈరోజు మన కళ్ళ ముందు మనం చూస్తాం. అందుకే ఆయన సంధిస్తూ సామెతలు అంటున్నాడు, కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారం. ఎవరండి వీళ్ళు ఎలా తిరుగుతారు అన్నప్పుడు, వీళ్ళ పలానోళ్ళు పిల్లలండి అని చెబితే నేను అడుగుతున్నాను, అది తల్లిదండ్రులకు గౌరవం అంటారా? ఎవడండి ఇలా గాలికి తిరుగుతాడు ప్రతిసారి? అసలు ఇంత సభ జరుగుతుంది, వాక్యాలు వినబడుతున్నాయి, చక్కటి చర్చల్లో కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇలా గాలి తిరుగుతున్న ఈ సన్నాసిగడు ఎవరండి అంటే పలానా అప్పారావు గారు అబ్బాయి అని చెప్పుకుంటే ఏమైనా గౌరవమా? మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు గమనించండి. నేను మళ్ళీ మిమ్మల్ని కేంద్రీకరిస్తున్నాను, మీరు చెప్పండి. ఎవరండి ఆడపిల్ల నలుగురు చూస్తుండగా ఈ సెంటర్లో మగపిల్లలతో మాట్లాడుతుంది? ఇంత వాక్యం వినబడుతున్నప్పుడు సిగ్గు లేకుండా పోతుంది ఎవరండి ఈ పిల్ల అన్నప్పుడు? పలానా వారి మనవరాలంటే ఎలా ఉంటుంది చెప్పండి? సిగ్గు. గాలికి తిరిగే కొడుకులు ఎవరని అడిగితే తల్లిదండ్రులకి సిగ్గు. 25 ఏళ్ళు వచ్చిన పనికి రాకుండా రోడ్డు మీద అల్లర తిరుగుళ్ళకి ఊర్లో ప్రతి దొమ్మర కార్యక్రమానికి పలానా వాళ్ళ కొడుకులు ముందుంటారంటే సిగ్గు. సిగ్గు. గౌరవం కాదది. కిరీటం అంటే గౌరవం తేవాలట తల్లిదండ్రులకి. పిల్లలే తల్లిదండ్రులకి గౌరవాన్ని తేవాలి. తల్లిదండ్రులు పిల్లలకు అలంకారంగా ఉండాలి. ఉన్నారా? తాగుతున్నారు. ఎందుకు తాగుతున్నావురా అని అడిగితే అన్నాడట. ఎందుకు తాగుతున్నావురా అని అడిగితే అన్నాడట, మగాడైతే తాగరా అన్నారట. ఈ డౌట్ వచ్చి తాగేసాడట. అంటే నీకు తెలియదా నువ్వు మగాడవో కాదో? గాలిగా లేదో అంటారు, గాలో లేదో మాట్లాడతారు. నువ్వు తాగేసి తిరుగుతావు. నీ వయసు ఎంత? ఈడిస్తనితే 30 ఏళ్ళు వయసు, ఈడిస్తనితే 25 ఏళ్ళ వయసు. ఈ 25 ఏళ్ళ వయసుకే నువ్వు తాగితే, నేను అడుగుతున్నాను, పచ్చిగానే మాట్లాడుతున్నాను, గుర్తుండిపోవాలని మాటలు. నువ్వు 25 ఏళ్ళకు నువ్వు తాగుళ్ళో ఏ రంగం మొదలెడితే సంసారానికి పనిచేస్తావు అనుకుంటున్నావా? నేను కట్టుకున్నది ఏమవ్వాలి? నీ పనికి మాలేసాలకి నువ్వు తాగుతావు. నువ్వు కట్టుకున్నది ఏమవుతుంది? నువ్వు వయసుకు మించి తాగుతావు. నువ్వు తాగుతావు. 25 ఏళ్ళు దాటితే నీకు 30 ఏళ్ళకి నీ కిడ్నీ కొట్టేస్తుంది. నీ 30 ఏళ్ళు దాటేసరికి నీ లివరు
ఫంక్షనింగ్ ఆగిపోతుంది. అంతర్గత అవయవాలు దెబ్బతింటే నిన్ను కట్టుకుందగా ఒక అమాయకురాలు, నిన్ను కట్టుకున్నందుకు నీకు కాలో చెయ్యో కిడ్నీ ఎదుడు పోయి అది పడిపోయి నేను ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించలేక తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో చూస్తూ చంపుకోలేక అక్కడ పడేస్తే ఆ చివరికి నీకు సాకిరీ చేయలేక నీ వల్ల దమ్ముడి ఉపయోగం లేక చివరికి నేను చేసుకున్నందుకు ఆమె చేసే పని అని చెప్పినా ఏ సిగ్నల్ దగ్గర అడుక్కుంటుంది అంతే. వయసుకి మించి నువ్వు తాగుతున్నావు. ఇప్పుడు మీ ఇద్దరు వయసులో ఉండగా పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఈ వయసు ఉన్నప్పుడు మీకు గర్భాలు దారుస్తారు, మీరు పిల్లలను కంటారు. ఇప్పుడు నీ గర్భాన్ని పుట్టినందుకు వాళ్ళు ఏమవుతారు? మా నాన్న నడి వయసు దాటకుండానే అతని కిడ్నీలు పోయాయి, లివర్ పోయాయి. ఇప్పుడు ఏంటన్నప్పుడు నీ పిల్లలు ఏమవుతారు? తన తల్లి వెనకాలే అడుక్కుంటారు. నీ గర్భాన్ని పుట్టినందుకు ఏమైపోతారు చెప్పు? తాగుతున్నారు, తిరుగుతున్నారు. ఏదో పెద్ద వీడికి ఎమర్జెన్సీ కాల్ వచ్చినట్టు అని వెళ్ళిపోతారండి బండి మీద. అంత అర్జెంట్ కాల్ ఏమొచ్చింది నీకు? నాసా నుంచి ఏమైనా ఫోన్ చేశారు నీకు? లేదా ఇక్కడ హెలికాప్టర్ పడిపోయింది అర్జెంటుగా రారని నీకేమైనా చెప్పారా? నీకు అంత అర్జెంట్ అంటే నువ్వు ఈ వీధుల్లో అంత స్పీడ్ కొడితే, నువ్వు అంత సీసీని పెంచిన బైకులు అంత స్పీడ్ నువ్వు తోలితే, చిన్న పిల్లలు ఆడుతున్నప్పుడు సడన్గా అడ్డొస్తే నీ పోకిరి యాసాలకు ఆ పిల్లగాడిని గుద్దితే నాలాటుడు పక్కన మక్కులు నీ బండి ఎరగకూడా సరి చెప్తున్నాను నేను. నీకు అంత స్పీడ్ దేనికి? మీరు అడగండి, ఈ ఊర్లో పెద్దలు ఎవరైతే ఉన్నారో అడగండి. రేయ్, నువ్వు ఊర్లో ఇష్టం వచ్చినట్టు బండి తోలావో ముందు నీ అయ్యకు చెబుతాం, తర్వాత నీకు చెబుతాం, తర్వాత నువ్వు తోలినందుకు నీ మీద తగిన చర్యలు తీసుకుంటామని పెద్దలు చెప్పండి. చెప్పరు. ఓట్ల ఎలక్షన్ వస్తుందంట, కాయెత్తారా నోటెత్తారా? నీ బొందెత్తారు. నీకేమి ఇవ్వాలి? నీ ఊరు తగలాడుతుంది. నీ పెద్దరికం వయసుని ఎత్తిమేకి వచ్చింది. బుద్ధి జ్ఞానము పెద్దరికం ఒక ఇంకిత జ్ఞానం నీకు ఏడలేదా? నీ కొడుకులు బాగుంటే చాలు, ఇక ఊర్లో ఇక ఎవ్వరో ఎలా ఉన్నా నీకు అనవసరం. ఏం పెద్దరికం? ఎక్కడెట్టో నీ పెద్దరికాన్ని. చిన్నగా ఉన్న వేళ చూడండి, మా ఊరిని బాగు చేయాలన్నా అది ఎలా బాగు చేస్తాం? రాస్తారోకలు చేస్తే అవ్వదు, ధర్నాలు చేస్తే అవ్వదు, ప్లకార్డ్స్ పట్టుకుని స్లోగన్స్ చెప్తే అవదు, చెడు చూడకు, చెడు మాట్లాడకని నీతి సూత్రాలు వల్లిస్తే అవదు. మరి సువార్త చెప్పాలి, ప్రభువును గూర్చిన వార్త చెప్పాలి. ఆ వార్త నడి బజార్లో రంకేసి చెప్పాలి. అది చెప్పినప్పుడు ఏది ఒప్పో ఏది తప్పో, పెద్దరికం చిన్నరికం ఇవన్నీ ఎప్పుడైతే తెలుస్తాయో ఊరికి ప్రక్షాళన జరుగుతుంది. ఆ విషయాలు బోధపడాలి. అదే చెప్తున్నాడు సామెతల్లో. ఏమని? ఇదిగో కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము. గౌరవం తెచ్చే బిడ్డల్లా ఉండాలి. ఎవడండి చిన్న వయసులోనే ఇలా తాగి తంద్రాన డ్రైనేజీలో పడిపోయాడంటే, డ్రైనేజీలో పడిపోతే ఎవడు కొడుకు అని చెప్తారు? పలానా అబ్రహాం గారు అబ్బాయి ఇసాక్ గారు అంటే చెప్తారా? ఏమని చెప్తారు అని అడుగుతున్నాను. వయసులో ఉండగానే ఇంకా ఈ అమ్మాయికి పెళ్లి పెటాకలు అవ్వకుండానే మగ పిల్లగాళ్ళతో మాట్లాడడం, బైకులు ఎక్కువ తిరుగుతుంది. ఎవరండి అమ్మాయి అని అడిగితే పలానా వారమ్మాయి అంటే గౌరవమా? సిగ్గుమాలింది. కిరీటం కాదు, ఉన్న కిరీటాన్ని తీసి రోడ్డు మీద పడేశారు అంటారు. ఉన్న కిరీటాన్ని తీసి రోడ్డు మీద పడేశారంటారు. అదే అంటున్నాడు, కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము. ఈ మధ్య రీల్స్ వచ్చేయండి, రీల్స్. ఈ రీల్స్ వచ్చాక అసలు నిలబడతలేదు. రీల్స్ అంటే తెలుసుగా, నిమిషంలో అయిపోద్ది రీలు. ఆ రీలు కోసం వీళ్ళు చేసే పనులు నిన్న మొన్న చూశాను. ఆ పేపర్లో, డైల్ హంట్ పేపర్లో వీళ్ళిద్దరికి అదేంటది మ్యారేజ్కి ముందు ఇస్తారు, వెడ్డింగ్ సూటా, ప్రీ వెడ్డింగ్ సూట్. ఆ సూట్ ఎక్కడ పెట్టారు చెప్పిన? డ్రైనేజీలో పెట్టారండి. డ్రైనేజీలో. ఆవిడికి సొక్కవాలి, ఆయనకి సొక్కలేదు. ఈవిడికి సరి అయిన ఆ అప్పరు వేసుకునే డ్రెస్ లేదు, ఏమి లేదు. ఇన్నర్ బ్లౌజ్ ఆవిడ వేసుకుంది, ఇన్నర్ బనియలు ఆయన వేసుకున్నాడు. వేసుకున్న డ్రైనేజ్లోకి దిగేశారు. ఏంటంటే వెడ్డింగ్ సూట్ అంటది. ఇదే రీల్ అంటే ఈ మధ్య మీరు చూస్తున్నారు, వైట్ షర్ట్ వేసుకుంటున్నారు, వైట్ చక్కటి దానికి మ్యాచ్ అయ్యే మంచి ప్యాంట్ వేసుకుంటున్నారు. స్టక్ చేసుకున్నాడు ఒకడు, సడన్గా వచ్చాడు, టకాలమని కుళ్ళుబాట్లో పడిపోయాడు. ఎందుకు అలా పడిపోయాడు? రీల్ అన్న. ఇదేం గౌరవరా? ఈరోజు అడుగుతున్నాను, ఈ మాట నేను అనొచ్చు అనకూడదు నాకు తెలియదు. ఫస్ట్ నైట్లో జరిగే ముచ్చట్లు కూడా రీల్స్ చేస్తున్నారంటే సొసైటీని ఏమాలి చెప్పండి.
ఏమనాలండి? ఒకప్పుడు పెళ్లి కూతురండి సిగ్గుపడేదండి. పెళ్ళి అదే అందం, ఆవిడ ఎంత సిగ్గుపడితే అంత అందం. ఇప్పుడు అందట బుల్లెట్ ఎక్కువ వస్తున్నాను ఆగా అన్నదంట. బుల్లెట్ పెళ్లి కూతురు బుల్లెట్ ఎక్కితే ఇంకేం గొడవ ఉందండి? ఇంకా రీల్స్ కోసం వస్తున్నాను. పెళ్లి కూతురు డ్యాన్స్ చేస్తుంది, పెళ్లి కొడుకు ఈడు సూట్ ఇప్పేసి ఈడు కంగారు వచ్చి డ్యాన్స్ చేస్తున్నాడు, వాడు డ్యాన్స్ చేస్తున్నాడు, వీళ్ళిద్దరూ డ్యాన్స్. అదొక రీల్. గౌరవమా అది అడుగుతున్నాను నేను. చక్కటి పెళ్లిలో ఒక ఉపదేశాలు పోయాయి, గంతులు వచ్చాయి, సిగ్గుమాలిన పనులు ఈరోజు సెలబ్రిటీ లైఫ్ అంటున్నారు. నేను డేరుగానే అడుగుతున్నాను, కవరింగ్ ఇస్తున్నారు. పెళ్లిలో పిచ్చి డ్యాన్సులు అన్నీ వేసి క్రైస్తవ ఉపదేశకురాలు క్రైస్తవ బిడలని చెప్పి పెళ్ళిలో తందనాలన్నీ వేసి మా పెళ్ళిలో మాకు యేసుప్రభు కనబడ్డాడని చెప్తున్నారు. ఒక ఆవిడ చెప్తుంది, ఎవరన్నా అడగండి నన్ను. నేను అడుగుతున్నాను, ఏమంటారు ఈ ట్రెండ్ని ఏమనాలి? ఈ ట్రెండ్ని ఏమని అడగాలి? అందుకే చెప్తున్నాడు చూడండి, కిరీటం తెచ్చే పనులు కాదు, కిరీటం పోయే పను. కింది మాట అంటున్నాడు చూడండి, తండ్రులే కుమారులకు అలంకారము. తండ్రులు కుమారులకు అలంకారం. ఇప్పుడు బాగా వినండి, బిడ్డలు తల్లిదండ్రులకు గౌరవంగా ఉండాలట, తల్లిదండ్రులు బిడ్డలకు అలంకారం తెచ్చేలా ఉండాలట. ఎవడండి ఇలా తాగేసి పార్టీ జెండా అట్టుకుని డ్రైనేజీలో పడిపోయాడంటే, స్కూల్ బ్యాగ్ అట్టుకుని వెళ్తున్న మీ కొడుకు మా డాడీ అని చెప్పుకుంటాడా? ఇప్పుడు ఊగేస్తారు, ఇంకో 10 రోజులు అయిపోతూ ఊగేస్తారు. బ్యాచ్ చాలామంది ఉంటారు. ఇంకో 12తో అయిపోయిందంట. 12తో ఎలక్షన్ వార్ స్టార్ట్ అవుతుందట. ఇప్పుడు వీళ్ళందరూ ఊగేస్తారని అడుగుతున్నాను, నువ్వు ఎందుకు పుట్టారంటే జెండా మోయడానికే పుట్టాడంట. కర్త. ఏ కర్త? కార్యకర్త. ఏ కార్యానికి? ఇంట్లో భార్యకి ఒక చీరకొండం చేతకాని కార్యకర్త. స్కూల్ పిల్లకి టయానికి ఫీజు కట్టలేని పనికి మాలిన కార్యకర్త. వాళ్ళు తిన్నారా తినలేదా కనీసం అడగలేని కార్యకర్త. అడిగింది ఇంట్లో వాళ్ళకి ఒక వస్తువు కొనలేని చేతగాని పనికి మాలిన దద్దమ్మ కార్యకర్త. ఈడట జెండా మోసుకు తిరుగుతాడట. ఈడు గర్భాన్ని పుట్టినందుకు పిల్లోడిని స్కూలు బయట ఫీజు కట్టలేదు నిలబడితే అడుగుతున్నాను, ఎవడికి ఘనత చెప్పండి? నీ వల్ల నీ పిల్లలకి గౌరవం కాదు, చెప్పండి, అవమానం. ఎవరండి ఈయనంటే, ఇదిగో ఈ పచ్చి తాగబోతే ఎవరంటే తన ఫ్రెండ్స్ అడుగుతాడు, ఎవడరా ఆడు అలా పరిగెడుతున్నాడంటే మా నాన్నరా అని చెప్పుకుంటాడా? నీ గర్భాన పుట్టినందుకు నీ పిల్లలు సిగ్గుపడతారు. నీ గర్భాన పుట్టినందుకు నువ్వు తాగి తంగదనాలు ఆడుతున్నందుకు నీ పిల్లలు సిగ్గుపడతారు. ఈవిడెవరండి? మొత్తం సూత్రాలని చెప్తుందంటే ఎవరు ఆవిడ? మా మమ్మీ, సొంతూరు మమ్మీ అని చెప్తాడా? ఏమని చెప్తాడు చెప్పండి, అడుగుతున్నాను. ఎవరండి ఈవిడ? ఎవరు పిచ్చి మాటలు మాట్లాడుతుంది, పిచ్చి చర్యలు చేస్తుంది? వాళ్ళ నాన్న కాని వ్యక్తితో ఎవరితోనో మాట్లాడుతుంది. ఎవర్రా అని అడిగితే మా మమ్మీ అని చెప్పుకోగలరా పిల్లలు? సామెతలు అదే కోట్ చేస్తుంది. ఇదిగో ఒకరికి ఒకరు గౌరవం, ఒకరికి ఒకరు గౌరవం, ఒకరికి ఒకరు గౌరవం అంటే ఈ గౌరవాలు తెచ్చిన దాఖలాలు బైబిల్లో ఉన్నాయంటే ఉన్నాయి. బైబిల్ రికార్డ్స్లో అలాంటి ఫ్యామిలీస్ ఉన్నాయి. ఈ స్టేట్మెంట్కి సరిపోయే కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలు మాట్లాడుతున్న చూడండి, ఒకసారి రండి. యెషయా గ్రంథం 7వ అధ్యాయం, యెషయా గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం నుండి. యెషయా గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం నుండి. యోధా రాజైన ఉజ్జియా మనవడును యోతాము కుమారుడైన ఆహాజు దినములలో సిరియా రాజైన రెజీను ఇశ్రాయేలు రాజైన రెమల్య కుమారుడైన పెకాహు యుద్ధము చేయవలనని యెరూషలేము మీదకి వచ్చిరు. కానీ అది వారి వలన కాకపోయినప్పుడు సిరియానీయులు ఎఫ్రాయిములు తోడు చేసుకురని దావీదు వంశస్థులకు తెలియపడగా గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయములు, వారి జనుల హృదయములు కదిలేను. ఇప్పుడు అడుగుతున్నాను, చదివిన వాక్యంలో ఏమైనా అర్థమైందా? సిగ్గులు ఎక్కడ ఒప్పుకుందాం, అర్థమైందా? ఏం అర్థం లేదని అర్థమైంది మనకి. ఏదో విషయం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? అదొక సందర్భం జరుగుతుంది.
ఇది అక్షరాలు క్రీస్తు పూర్వం అంటే ఇక్కడి నుండి సుమారు ఒక 3000 లేదా 2500 సంవత్సరాల వెనక్కి వెళితే ఒక పురాతనమైన చరిత్ర జరుగుతుంది. ఆ చరిత్రలో ఒక ప్రపంచ రాజకీయ వ్యవస్థ ముడిపడుతుంది. ప్రపంచ రాజకీయ 2024 ఏపీ స్టేట్ ఎలక్షన్ రాజకీయాలు కాదది. ప్రపంచాన్ని ఎన్కౌంటర్ చేసినట్టు నిలబెట్టిన ప్రభుత్వాల యొక్క రాజకీయం అది. ప్రపంచాన్ని పరిపాలించిన మహాసామ్రాజ్యాల రాజకీయం. ఆ రాజకీయం మిడిల్ ఆసియాలో ఏళ్ళు తనుకుని పోయింది. అలాంటి రాజకీయం మాట్లాడుతున్నాడు. ఏం జరుగుతుంది? కొన్ని వచనాలు మనకు అర్థం కావాలి. ఏం జరుగుతుందంటే, యోధా దేశానికి ఒక రాజు ఉన్నాడట. బాగా వినండి, ఇశ్రాయేలు దేశానికి ఒక రాజు ఉన్నాడట. అంటే యోధా దేశము, ఇశ్రాయేలు దేశము ఈ అధ్యాయం చదివే సమయానికి ఒక్కట కాదనే చెబుతుంది ఆ అధ్యాయం. అంటే యూదులు వేరు, ఇశ్రాయేలు వేరైపోయారా? వేరైపోయారనే చెబుతుంది. ఏమైంది? టూకీగా చరిత్ర. ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు ఎవరో తెలియకపోతే రేపు వెయ్యపు తూర్పు వెయ్యపు ఉందో చూడటం ఇంకంతే. వీటిని బేసిక్స్ అంటారండి మనం బైబిల్ పట్టుకున్నందుకు. ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు సౌలు. మనం అన్ని దిక్కులను బాగానే మాట్లాడతాం. దేవుడి దగ్గరే నోట్లో మాటలు రావు మాకు అన్నట్టు మాట్లాడతాం. కొంచెం నోరిప్పి మాట్లాడు. ఇశ్రాయేలు మొట్టమొదటి రాజు సౌలు, రెండవ రాజు దావీదు, మూడవ రాజు సొలొమోను. మరలా ఇశ్రాయేలు మొట్టమొదటి రాజు దావీదు 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఇశ్రాయేల్ రెండవ రాజు దావీదు 40 సంవత్సరాలు పరిపాలించాడు. మొట్టమొదటి రాజు సౌలు 40, దావీదు 40, సొలొమోను 40, 120. ఒక శతాబ్దం కాలం తర్వాత సొలొమోనికి కుదురులేని కొడుకులు పుట్టారు. ఎందుకంటే చివరిలో డిస్టర్బెన్స్ అయ్యాడుగా. ఆ పొత్తు రాజకీయాలు పెట్టుకుని రకరకాల పెళ్ళిళ్ళు చేసుకుని డిస్టర్బెన్స్ అయ్యాడుగా. ఈ డిస్టర్బెన్స్ అయినప్పుడు ఈ కొడుకులు పుట్టేలు ఏం చేశారంటే రాజ్యాన్ని 2 ముక్కలు చేశారు. ఆ రాజ్యాన్ని 2 ముక్కలు చేస్తే 10 గోత్రాలు ఒకవైపుకి వెళ్ళిపోయాయి, 2 గోత్రాలు మరోవైపుకి వెళ్ళిపోయాయి. మొత్తం ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. 2 గోత్రాలు ఏమో ఒకవైపుకి పోయాయి, 10 గోత్రాలు ఒకవైపు పోయాయి. 2 గోత్రాలు ఏ గోత్రాలు అంటే బెన్యామీను, యోధా. బెన్యామీను, యోధా. ఈ బెన్యామీన్ని యోధాని కలిపే యూదులు అంటారు. మిగిలిన 10 గోత్రాల వారిని ఇశ్రాయేలీలు అంటారు. అంటే ఇశ్రాయేలు 10 గోత్రాల వారు ఒకటి, 2 గోత్రాలు దోమెలిపోయింది. చదువు ఒకసారి వచ్చిన చదవండి, వాటర్ తాగుతాం. 7వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఏంటట? ఇశ్రాయేలు సామ్రాజ్యం వేరు, యోధా సామ్రాజ్యం వేరు. 2 రాజ్యాలకి 2 రాజులు ఉన్నారట. ఆ 2 రాజుల పేర్లు చెప్తున్నాడు చూడండి. ఒకటి ఆహాజు, అంటే యూదులకు రాజు ఎవరు? ఆహాజు. నెక్స్ట్ ఇశ్రాయేలుకి రాజు ఎవడు? పెకాహు. అక్కడ ఉంది చూడండి. యూదుల రాజు ఎవరు? ఆహాజు. ఇశ్రాయేల్ రాజు ఎవరు? పెకాహు. ఇందులో 3వ వాడు ఉన్నాడట. ఆడెవడు? రెజీన్. ఈడెవడు? సిరియా దేశానికి రాజు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి లేదో? అంటే 3 సామ్రాజ్యాల కూటమి ఇక్కడ ఉంది. ఇక్కడ ఎందుకు జరుగుతుంది ఈ విషయం అంటే, వీళ్ళ దేశాల్ని నల్ల మేఘం కమ్మేసినట్టు కమ్మేయడానికి అస్సూర్ అనే ఒక సామ్రాజ్యం రాబోతుందంట. ఏ సామ్రాజ్యం? అస్సూరు. అస్సూర్ అనే సామ్రాజ్యం. వీళ్ళు చాలా క్రూరంగా ఉంటారు. ఎంత క్రూరంగా ఉంటారంటే, వాళ్ళకి పంటలు సరిగా పండవు, వాళ్ళకి దిగుబడి తక్కువ, వాళ్ళకి రాబడి తక్కువ. అలాంటి టైంలో వీళ్ళు నేర్చింది ఒకే ఒక్కటి, ఎవడో ఒకరిని కొట్టడం, యుద్ధం చేయడం.
ఎక్కడ పంటలు పండుతాయో, ఎక్కడ పట్టణాలు బాగుంటాయో వాళ్ళని జయించేసి వాళ్ళు ఏదో అలా లాక్కుని తెచ్చేయడమే వీళ్ళ పని. ఎవరు? అస్సూరియన్స్. వీళ్ళ పని అదే, లాగేసుకో. వీళ్ళు ఎంత క్రూరులు అంటే చాలా ఎత్తుంటారు, ఎర్రగా ఉంటారు, భుజబలం ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ముందు వార్నింగ్ ఇస్తారు. టౌన్కి బయట ఆ పక్కన అక్కడ టెంట్ వేసి అక్కడి నుంచి వార్నింగ్ పంపిస్తారు. ఏమంటారంటే, మీ రాజ్యం మీదకి రాబోతున్నాం, మర్యాదగా మీరు లొంగిపోతారా లేదా యుద్ధాన్ని ప్రకటించి మీ మీదకి రమ్మంటారా అని అడుగుతారు. వీళ్ళ ముందు మాట వినరు. అప్పుడు ఏం చేస్తారంటే ఏదో ఒక గర్భిణీ స్త్రీనో ఏదో ఒక పురుషున్నో ఎవరో ఒకరిని పట్టుకుంటారు. పట్టుకుని ఏం చేస్తారంటే, మనకి నవరంధ్రాలు ఉన్నాయి కదండి కింద నుంచి, అంటే నేను పచ్చిగా చెప్తున్నాను ఏమనుకోకండి. ఏదైతే మనకి మోషన్ రిలీజ్ అయ్యే హోల్ ఉందో అక్కడ పెద్ద సోలాన్ని గుచ్చి ఆ సోలాన్ని, ఆ బల్లాన్ని మనిషిని పూర్తిగా బలవంతం గుచ్చి ఇలా నోట్లో నుంచి బల్లి వచ్చేసేలా లాగేస్తారు. అలా లాగి వాడిని అలా సెంటర్లో ఆ ఫోల్ అంత ఫోల్ వేసి అక్కడ అలా ఎలాడదీస్తారు. ఇప్పుడు ఆయన చూపించి వార్నింగ్ ఇస్తారు. రేపటికల్లా మీరు మాట వినలేదో ప్రతి ఒక్కడి గతి ఇలా ఉంటుందని వార్నింగ్ ఇస్తారు. ఇక గర్భిణీ స్త్రీలు ఉన్నారనుకోండి, మానాల్లో కత్తులు పెట్టి పైనుంచి కిందకి చీరేసి, కింద నుంచి పైకి చీరేసి, లోపల ఉన్న బిడ్డను తీసి బండకేసుకుని చంపేస్తారు. ఇలా చంపుతారు వాళ్ళు. ఇలాంటి దయా, కనికరం, జాలి లేని క్రూరమైన రాజు వస్తున్నాడు. వాడే అసూర్ రాజు. వీడు ఎప్పుడైతే వస్తున్నాడో వీడు వార్నింగ్ ఇచ్చాడు పైనుండి. వీడు వార్నింగ్ తట్టుకోలేకపోయారు. ఇలా టైంలో భయం వేసింది ఇశ్రాయేలుకి. వీడిని ఎదుర్కోవాలి. వీడిని ఎదుర్కోవాలి అంటే ముందు ఎవడ మీద వీడు దాడి చేస్తాడంటే, ఇజ్రాయేల్ దేశానికి రావాలి అంటే ముందు సిరియా దొరికేస్తారు. ఏ దేశం? సిరియా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మ్యాప్ చూడండి తెలుస్తుంది. ఈ సిరియా దేశాన్ని దాటంటే ఆ పైన లెబనోను ప్రాంతం నుంచి దిక్కుంటూ వస్తే ఇజ్రాయెల్ దేశంలో అడుగు పెట్టాలంటే ముందు దొరికేసే దేశం ఏంటి? సిరియా దేశం దొరికేస్తుంది. ఇప్పుడు ఈ సిరియాను కొడతారు. ఇప్పుడు సిరియా వాడు ఇశ్రాయేలుడు మాట్లాడుకున్నాడు. ఏమనంటే, ఒరే మన ఇద్దరికి ఎప్పుడు ఎలాగ పడదో, ఎంత కొట్టుకున్నా ఎంత పరిధి వరకు కొట్టుకోవాలో అంత పరిధి వరకు కొట్టుకుంటాం మనం. కానీ వీడు మరీ దారుణ. వీడు మన ఆడవాళ్ళని, మన పిల్లల్ని, మన యవనస్తుల్ని వీడు చర్మాన్ని ఒలిసేస్తాడు. ఒలిసేయడమే కాదు, ఆ మనిషి ఇంకా బతుకుండగానే అవయవాల పీకి ఆకాశ పక్షులకి వేస్తారు వాళ్ళు. అందుకే నీ గొడవలు నా గొడవలు ఉంటే తర్వాత చూసుకుందాం, ముందు మన ఇద్దరం కలిసి ఆడిని రాకుండా ఆపుదాం అన్నారు. ఎవడు నా మాటలు అర్థమవుతున్నాయా? కొంచెం చెప్పి ఏం అర్థం అవ్వకపోయినా అర్థమైనట్టు పెట్టండి మాకు, తర్వాత బండి ముందుకు వెళ్తుంది. ఇది రాజకీయం కదా. ముందు సిరియా అయిన నేను, ఇశ్రాయేల్ అయిన మీరు ఒకటవుదాం. ముందు వాడిని రాకుండా ఆపుదాం. ఎవరిని? అస్సూర్ రాజుని రాక. ఎందుకంటే వాడు మనల్ని ఇద్దరినే బతికినవాడు. వాడు కొట్టుకున్నా తిట్టుకున్నా పక్క పక్కన ఇన్ని సంవత్సరాలు మనం బతికేస్తాం. ఇప్పుడు ఆయన రాకుండా ఆపుదాం. మనం ఏమందామంటే సై అంటే సై అన్నారు. ఇలాంటి టైంలో చూసుకున్నారు, భుజబలం సైన్యం లెక్కెట్టుకున్నారు. సరిపోదాడు, చాలా బలవంతుడు. ఎవరు? అస్సూరు. ఇప్పుడు ఇంకొకడు మనకి తోడవుతే ఈజీగా వాడిని ఎదిరించవచ్చు. ఎవరున్నారు మన పక్క దేశం? యోధా దేశం ఉంది. ఏ దేశం? యోధా ఎలాగూ మీకు అన్నదమ్ములే కనుక వాళ్ళని అడుగుతాం సపోర్ట్ ఇమ్మని. ఇప్పుడు యోధా దేశము, ఇశ్రాయేల్ దేశమైన మీరు, ఇటు సిరియానీలైన మేము, మన ముగ్గురు కలిసి ఆడి మీద తిరగబడతాం. ఎవరి మీదకి? మనం 3 సామ్రాజ్యాలు కనుక వాడి మీద తిరగబడితే వాడు మన మాట వింటాడు. వాడిని రాకుండా అటు నుంచి అంటే పలుమేరల నుంచి వాడిని తరిమేద్దాం, ఏమంటారు అన్నారు అని యోధా దేశానికి కౌరు పంపారు. ఆహాజ్కి. వీడన్నాడు, మీ ఏడిపేదో మీరు ఏడండి కానీ నేను చేతులు కలపన్నాడు. ఎవరు? యోధారాజు. నువ్వు చేతులు కలపకపోతే వీళ్ళన్నారు, నీ వల్ల మేమిద్దరం బ్రతకడం కష్టం. ఎందుకంటే వాడు వచ్చాడంటే నన్ను తినేస్తాడు, నిన్ను తినేస్తాడు,
మన పిల్లల్ని, మన భూభాగాలన్నింటినీ తినేస్తాడు. అందుకే మనం ఎలాగైనా వాడిని ఎదిరించాలి. గొడవలు ఏమైనా తర్వాత చూసుకుందాం, రండి వెళదామంటే యూదులు రానంటారు. అప్పుడు వీళ్ళు నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయం ఏంటంటే, వీడు ఎలాగూ రానంటున్నాడు కనుక ముందు ఆహాజు రాజుని, ఆహాజు ప్రజలను ఎవరైతే మనకు సపోర్ట్ చేయట్లేదో, ఇశ్రాయేలీలైన మీరు, సిరియా వారైన మేము, మనిద్దరం కలిసి ఎవరిని దెబ్బ కొట్టేద్దామంటే ఎవరిని? యూదు రాజుని కొట్టేద్దాం. వాడిని ఎప్పుడైతే లేపేశామో ఏదో ఒక శాతగాను అక్కడ పెడదాం. అక్కడ పెట్టి అప్పుడు ఆ రాజ్యాన్ని మన వైపుకు తిప్పుకుని యూదులు మన అండర్లోకి తెచ్చుకుందామని ప్లాన్ వేశారు. ఎవరెవరు? ఇశ్రాయేలీలు, సిరియా వాళ్ళు. వీళ్ళిద్దరూ కలిసి, అంటే వీడు మనతో రానంటున్నాడు కనుక అసలు ముందు అసూరుగాడి మీద తిరగబడాల్సిన ముందు మనకు సపోర్ట్ చేయట్లేదు కనుక ముందు వీళ్ళు లేపేద్దాం. ఎవరిని? ఆహాజులు లేపేద్దాం. అప్పుడు వాళ్ళు మనకు సపోర్ట్ ఎలాగా రాజును లేపేస్తే ప్రజలు మన మీదకి మనకు సపోర్ట్గా వచ్చేస్తారు కనుక ఆ పని చేద్దామని తిరగబడ్డారు. ఈ జరిగిన యొక్క పరిస్థితిని యెషయా రాస్తున్నాడు. అర్థమైందా? యెషయా 7వ అధ్యాయం ఏంటంటే, ఇప్పుడు ఇంత రాజకీయం జరుగుతుంది, ఈ రాజకీయాన్ని రాస్తున్నాడు ఎవరు? యెషయా ప్రవక్త. ఏమని రాస్తున్నాడు అంటే ఇప్పుడు చదవండి, అర్థమవుద్ది. యూదా రాజైన ఉజ్జియా మనవడును, యోతాము కుమారుడైన ఆహాజు దినములలో సిరియా రాజైన రెజీనును, ఇశ్రాయేలు రాజైన రెమల్య కుమారుడైన పెహాకును, ఇశ్రాయేలైన వారు, సిరియాలైన వీరు యుద్ధము చేయవలనని యెరూషలేం మీదకి వచ్చిరి. యోధా దేశానికి రాజధాని ఏంటండి? యెరూషలేం. అంటే ఇప్పుడు యోధా దేశం మీదకి అసూరు రాజు కన్నా ముందే ఎవరిద్దరో ఎగేసుకుని వచ్చేస్తున్నారు? సిరియా వాళ్ళు, చెప్పండి, ఇశ్రాయేల్. వీళ్ళిద్దరూ ఎప్పుడైతే వీళ్ళు తిరగబడి వస్తున్నారో అప్పుడు ఏమైందట? సిరియానీలు, ఎఫ్రాయిం అంటే యోధా, ఇశ్రాయేల్ దేశానికి రాజధాని. సిరియా ఎఫ్రాయిము తోడు చేసుకున్నారని దావీదు వంశస్థులకు తెలియబడగా గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయమును, వారి జనుల హృదయమును కదలిపోయెను. ఒక గాలివాన్ వేస్తే ఒక చెట్టు ఎలా రెపరెపలాడుతూ ఒకేసారి తుఫాన్ వచ్చినప్పుడు చెట్లు మీరు గమనించారా? ఇలా వంగి ఒకేసారి అలా లెగుస్తాయి. గుబురుగున్న చెట్టుకు ఒకేసారి గాలేస్తే ఎలా ఉంటుందో రెపరెపలాడుతూ, ఇప్పుడు మనోళ్ళే అనుకున్న ఇశ్రాయేలీలు, పక్కోడైన సిరియా వాళ్ళు, వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు మన మీద తిరగబడిపోతే సొంతోళ్ళే ఎన్నిపోటు పొడి చేస్తే మనం ఏమైపోతామని ఆహాజు రాజు, యూదులు ఏమైపోయారట? అడవి చెట్లు కదిలినట్లు వాళ్ళ హృదయాలు కదిలిపోయాట. ఇలాంటి టైంలో దేవుడు ప్రవక్త అయిన యెషయా అని పిలిచాడు. యెషయా, ఇలా రా, యూదుల మీద ఇంటర్నల్ మీటింగ్స్ జరుగుతున్నాయని, రాజకీయాలు కొత్త రంగులు పూయడమే కాదు పొత్తులు పెట్టుకుంటున్నారని నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పు. ఎవరికి? యూదులకు, యూదుల రాజుకి. ఏమని చెబుతావంటే చెబుతున్నాడు. అప్పుడు యెహోవా యెషయాతో ఎలాగో సెలవిచ్చను, ఆహాజ్ అంటే యోధరాజును ఎదుర్కొనుటకు నీవును నీ కుమారుడైన సయర్యాషీబును సాకరేవు మార్గమున పైన కోనేటి కాలువ కడ వరకు పోయి అతనితో ఎలాగూ చెప్పుము, భద్రము సుమి, నిమ్మలించు, పొగరాయిచున్న ఈ 2 కొరకంచులు. ఎవరా 2 కొరకంచులు? ఇశ్రాయేలు రాజు, నెక్స్ట్ సిరియా రాజు. ఈ 2 కొరకంచు కొనలకు అనగా రెజీనుకు సిరియానీలు, రెమల్య కుమారుడైన వారి కోపాగ్నికి జడియకు నీ గుండె అవియనీయకు. ఏమన్నాడు? అసలు ఏమీ కాదు, యూదులలో అసలు ఏ టెన్షన్ ఉండడానికి వీల్లేదు. యెషయా అయిన నన్ను యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో యెహోవా సెలవిచ్చి నీ యొద్దకు పంపాడు. ఆయన నీతో ఏం చెప్పమన్నాడంటే, భద్రము సుమి, నిమ్మలించు, పొగరాయిచున్న ఈ కొరకంచులకు భయపడకు, నీ గుండె జడియ నీకు, అవియ నీకు, అసలు ఏమవకు, టెన్షన్ పడకు, వీళ్ళని ఎంట్రుకు కూడా కదపలేరని చెప్పాడు. ఇప్పుడు రాజుకి చెప్తున్నాడు. ఎవరొచ్చి? యెషయా ప్రవక్త వచ్చి.
ఇప్పుడు రాజుకి ప్రవక్త వచ్చి చెబితే ప్రవక్త అడుగుతారు, వాళ్ళు నా కళ్ళ ముందు ఇంత భీకరంగా యుద్ధానికి సిద్ధమయ్యి నేడో రేపో నా మీద పడిపోదామని, నా ప్రజల మీద పడిపోదామని సొంత ఇశ్రాయేలే యూదుల మీద ఇంత పన్నాగం పడితే ఏమీ జరగదని యెహోవా సెలవిచ్చాడని ప్రవక్తగా లేదా దైవజనుడిగా నీ వచ్చి నాకు చెబుతున్నావు. ఏమీ జరగదనడానికి ప్రూఫ్, విట్నెస్, సాక్ష్యము, ఆధారం, సైన్, గుర్తేమన్నా ఉందంటే యెషయా అన్నాడు, ఎస్ గుర్తుందన్నాడు. ఆ గుర్తేంటో తెలుసా? ఇదిగో నీకు ఒక ఆధారం చూపిస్తున్నా. సిరియా వాడు కలిసిన, ఇశ్రాయేలు కలిసిన, ఈ అసూరుగాడి, ఈ ముగ్గురు సామ్రాజ్యాలు కలిసిన నీకు ఏమీ జరగదు, నిన్ను ఏమీ చేయలేరు. ఈ రంపు రాజకీయాలు నిన్నేమీ చేయలేవు. ఈ రాజకీయాలు ఎన్ని కలిసినా నిన్ను ఏమీ చేయలేవనడానికి నా దగ్గర ఆధారం ఉందన్నాడు యెషయా. ఏంటి నీ ఆధారం అంటే నా పెద్ద కొడుకే ఆధారం అంట. ఎవరు? యెషయా పెద్ద కొడుకు. యెషయా పెద్ద కొడుకు పేరేంటి? షయర్యాషీబు. షయర్యాషీబు అంటే హెబ్రూ శబ్దంలో అర్థం ఏంటో తెలుసా? ఇదిగో ఈ కొడుకున్నంత కాలము శాసానికి ఏమీ జరగదు అని అర్థం. నా మాట అర్థమవుతుందా? యెషయాకి కొడుకు పుట్టినప్పుడు ఆ కొడుక్కి యెషయా గారిని దేవుడు ఏమని పేరు పెట్టమని తెలుసా? యోధా జనాంగానికి ఏమీ జరగదని అర్థం వచ్చే పేరే యెషయా కొడుకు పేరు. అంటే ఈ కొడుకున్నంత కాలం ఇజ్రాయెల్ దేశానికి ఏమవ్వదా? ఏమీ అవ్వదు. అందుకే యెషయాని పంపిస్తున్నప్పుడు నువ్వొక్కడ వేలకు, మరి నీ కొడుకును కూడా తీసుకెళ్ళు. నీ కొడుకుని ఎందుకు కూడా తీసుకెళ్ళాలంటే రాజు అడుగుతాడు. అడిగినప్పుడు చెప్పు. రాజుకి ఏమని చెప్తా తెలుసు? ఇదిగో వీళ్ళు అడిగినప్పుడు నా పెద్ద కొడుకే నీకు సాక్ష్యం, వాడి పేరు ఏమీ కాదని అర్థం ఇచ్చే సాక్ష్యం. నేను అడుగుతున్నాను, చెప్పండి. యెషయా కొడుకట వస్తున్న యుద్ధాల్ని అలా ఆపేశాడట. అలాగా నేను అడుగుతున్నానండి, ఇంత పెద్ద యుద్ధాలు ఆపేసిన ఈ అబ్బాయి ఎవరు తాలేకండి అని అడిగితే ఆ రోజుల్లో ఎవరి పేరు చెప్తారు చెప్పండి? యెషయా గారు అబ్బాయి అండి అని చెప్తారు. ఇంత పెద్ద యుద్ధాలంటే ఒక పక్కన ఇశ్రాయేలు, మరో పక్క సిరియా, ఇలాంటి యుద్ధాలు, మరో పక్క అసూరు, ఇన్ని రాజకీయాల మీదకి వస్తున్నా ఇదిగో దేవుడి అబ్బాయిని సాక్షిగా పెట్టి ఈ దేశానికి ఏమీ జరగదట, విపత్తుని, యుద్ధాన్ని అలా ఆపేశాడట దేవుడు యెషయా పెద్ద కొడుకుని బట్టి. నేను అడుగుతున్నానండి, మన కొడుకులు కూతుర్లు యుద్ధాలు ఆపుతారంటారా? చెప్పండి. యుద్ధాలు ఆపుతారా? యుద్ధాలు తెత్తారా? చెప్పండి. మరి ఎవడి వల్లరా ఈదులో వాళ్ళు నరుక్కున్నారంటే ఆడున్నాడుగా తూరేగలగాడు, ఆడి వాళ్ళు నరుక్కున్నారు. ఎవరి వల్లండి ఈ ఊరు వల్లకాడైందంటదిగా? ఆ పిల్ల ఉందిగా, కుదురులేని పిల్ల, ఆ పిల్ల వల్ల ఈ 2 ఊర్లు నరుక్కున్నాయి. అడుగుతున్నాను, ఈ యుద్ధాలు ఆపరు? చెప్పండి. యుద్ధాలు తెత్తారు. నేను అడుగుతున్నాను, యెషయా కొడుకు జరుగుతున్న యుద్ధాలు అలా ఆపేసిన కొడుకు తగ్గ తండ్రి. చెప్పండి. తండ్రికి తగ్గ కొడుకు. కొడుకు తండ్రికి కిరీటము, కొడుక్కి తండ్రి అలంకారం. ఇంకా మంచి మాట ఉంది చూడండి. యెషయా గ్రంథం అదే 8వ అధ్యాయం, యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలు మధ్య ఉన్న, ఇదిగో ఈ ప్రపంచానికి లేదా ఇశ్రాయేలుకి నడిబొడ్డునున్న ఈ ప్రపంచానికి నడిబొడ్డునున్న ఈ ఇశ్రాయేలు జనాంగం మధ్య నేను, నా కొడుకులు అంటే నా 2 కొడుకులు, నా భార్య ఈ ప్రపంచానికి ఎలా ఉన్నామో తెలుసా? సాక్ష్యం. జరుగుతున్న యుద్ధాల మధ్య ఇదిగో ఈ దేశానికి ఏమీ కాదు, దేవుడు మన వెనక ఉన్నాడు అనడానికి నాకు పుట్టిన పిల్లలే సాక్ష్యం. నేను అడుగుతున్నానండి, మన పిల్లలు యుద్ధాలు ఆపగలరా? ముందు మన పిల్లలే యుద్ధాలకి కారణమైన పార్టీల్లో తిరిగేస్తున్నారు. ఈడు ఇంటర్ కూడా ఆ 10th ఇంటర్ కరోనా వల్ల పాస్ అయిపోయాడు. అది పాస్ అవ్వడాడు.
ఇప్పుడు వీడికి ఇంకా మూతి మీద మీసాలు ఇంకా ముదరలేదు. ఈ ముదరనోడట ఇప్పుడు వచ్చే ఎలక్షన్ గట వీడు ఏం మోతున్నాడట. నేను అడుగుతున్నానండి, మా ఊర్లో జరిగిన ఒక పచ్చి నిజం చెప్తాను, గమనించండి. ఇలాగ తిరిగేవాడండి పార్టీలో. చాలా 2 పిల్లలు అంటే 2 ఆడపిల్లలు ఆయనకి. మా చిన్నప్పుడు విషయం. పార్టీలో తిరిగేవారు. ఈ పార్టీలో తిరుగుతున్నప్పుడు పోయిస్తారు కానీ బాగా అప్పట్లో బిర్యానీ పొట్లం పోయితే పెద్ద పార్టీ. ఆ బిర్యానీ పొట్లంలో కూడా కోడిగుడ్డే, మళ్ళీ చికెన్ ఉండదు, గుడ్డు బిర్యానీ. దానికి తిరిగేవారు ఆ రోజుల్లో. ట్రాక్టర్ మీద ఎక్కాడు, తాగాడు, అలా ఊగాడు, ఎలా ఊగాడు, అలా ఊగాడు. ఈ ఊగుతున్నప్పుడు ఈ పాటలు వేస్తారు కాండి, పార్టీ పాటలు వేసినప్పుడు ఆ జెండా ఎట్టుకుని గట్టుకు ఊగితే తాగని మొత్తులో కింద పడ్డాడు. ట్రాక్టర్ వెనకాల ఎక్కేసిందండి. ఈ వెనక చక్రం ఎప్పుడైతే ఎక్కిందో ఇక్కడికి ఎక్కేసింది. ఇక్కడ వరకు పార్ట్ పనిచేస్తుంది, మిగిలినంతా చచ్చిపడిపోయి మొత్తం చిదిగిపోయి అలా పచ్చల్లాగా రోడ్డుకి అంటిపోయింది. తర్వాత తీసుకొచ్చారు, పార్టీ కార్యకర్తలు అడావుడిగా వచ్చారు, ఆ నాయకులు లోకల్ లీడర్ అడావుడిగా వచ్చాడు. చేద్దాం మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంతా బాగా చేద్దాం అన్నారు, బాగా చూద్దామన్నారు. తీసుకెళ్లారు, హాస్పిటల్లో పెట్టారు. ఈ పార్ట్ పోయింది. అక్కడికి 4-5 రోజులు బతికాడు. ఆ బతికిన తర్వాత ఎక్కువ కాలం బతకలేదు కదా, అంత ఇన్ఫెక్షన్ అయిపోయి చచ్చిపోయాడు. పార్టీ గెలిచింది, ఒక్కడు రాలేదండి ఇంటికి. ఈరోజు నేను అడుగుతున్నాను, ఆ 2 చెల్లెళ్ళు ఏమైపోయారు ఇప్పటికీ ఆవిడకి తెలియదు. తన భార్య ఏమైపోయింది ఇప్పుడు తెలియదు. ఉన్న 2 ఇల్లు ఉండేయండి, ఉన్న ఇల్లులు కూడా ఎవరో ఆక్యుపై చేశారు. ఏమైపోయారు కూడా తెలియదండి. నేను ఎందుకు ఈ మాట పదే చెప్తానంటే, జాగ్రత్త. ఈ రాజకీయ నాయకులు మనకేమని జరిగిందంటే ఏమీ చేయరండి, మనల్ని వాడుకుంటారు తప్ప చెప్పండి, వాళ్ళు మనకేమీ చేయరు. అలాంటి పనికిమాల గొడవల్లోకి మీరు ఇన్వాల్వ్ అయితే నేను చెప్తాను, మీ వెనకాల ఉన్నవారు ఏడుస్తారు, మీ మన కన్న తల్లిదండ్రులు ఏడుస్తారు, లేదా నీ గర్భాన్ని పుట్టినందుకు నీ పిల్లలు ఏడుస్తారు. గొడవలకు కారణం అవ్వద్దు. మనం ఎలా ఉండాలో తెలుసా? మన ఊర్లో గొడవలు రాకుండా ఉండడానికి బెడ్లుంటే సమాధానంగా ఉంటుందండి ఊరనే సాక్ష్యం మనకు ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఈ 4 పిల్లలు కలిస్తే సువార్త కుడికలు పెట్టేస్తారండి. ఈ 4 పిల్లలు కలిస్తే తాగే వాళ్ళని మానిపిస్తారండి. ఈ 4 పిల్లలు కలిస్తే ఇదిగో దైవజనుల చేత చక్కటి కార్యక్రమాలు చేయిస్తారండి. ఈ 4 పిల్లలు కలిస్తే ఇదిగో ఈ లోకల్ సంఘం, ఈ లోకల్ చర్చ్ ఏదైతుందో ఈ సంఘము ద్వారా ఘనకార్యాలు జరిగిస్తారండి. ఊరిని బాగు చేస్తారు అన్నట్టు చెప్పుకోవాలి మన గురించి. ఈ 4 పిల్లలు కలిస్తే పండక్కి భోగం మేళం పెట్టేస్తారండి. అంటే ఏమనాలరా నిన్ను? నేను అడుగుతున్నాను, నిన్నేమనాలి? ఈ 4 పిల్లలు కలిస్తే ఇదిగో ఫెస్టివల్ సీజన్లో 31కి రహస్య సింధులు ఇందులో అరేంజ్ చేస్తున్నారు. అడుగుతున్నాను, దేవుడు చూస్తాడు. ఉగ్రత నాపాల్సిన మనమే ఉగ్రత కారణమైతే మళ్ళీ చెప్తున్నాను, ముందు మన తొక్కి ముందుకెళ్తాడు, గుర్తుపెట్టుకోండి. ఈ కొడుకులు చూడండి, యెషయా అంటున్నాడు, చాలా గర్వంగా చెప్పుకుంటున్నాడు, నేను నా కొడుకులు ఇశ్రాయేలు మధ్య కదిలే అద్భుతాలుగా ఉన్నాం. నేను నా కొడుకులు నా భార్య ఇశ్రాయేలు మధ్య ఇదిగో సూచనలుగా ఉన్నాం. మేము దేవుని పక్షాన ప్రజలకి అద్భుతాలుగా నిలబడ్డాం. దేవుని బిడ్డలండి, సైన్. వీళ్ళతో దేవుడు ఉన్నాడండి, సైన్. వీళ్ళ దేవుడు, వీళ్ళు ఎక్కడుంటే అక్కడ సమాధానం, వీళ్ళు ఎక్కడుంటే అక్కడ దేవుని కార్యం, వీళ్ళు ఎక్కడుంటే అక్కడ ఇదిగో ఆకాశవాకిళ్ళు ఇప్పేలా దేవుడు కార్యక్రమాలు జరిగిస్తాడు, సైన్. యెషయా ద్వారా ఆ రోజు ఆ భీకర యుద్ధాన్ని దేవుడు ఆపేశాడట యెషయా కొడుకు ద్వారా. మరో ఫ్యామిలీ చూడండి, ఆది కాండము 5వ అధ్యాయం, ఆది కాండం 5వ అధ్యాయం, త్వరగా ఆది కాండం 5వ అధ్యాయం 21వ వచనం. ఆది కాండం 5వ అధ్యాయం 21వ వచనం. ఆనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూసలాని కనెను. ఆనోకు మెతూసలాని కనిన తర్వాత ఒక విషయాన్ని చెప్తున్నాడు చూడండి. యెషయా కొడుకులు యుద్ధాన్ని ఆపేశారట. ఎక్కడొక కొడుకున్నాడు, ప్రళయాన్ని ఆపేశాడట. ఏం చెప్తున్నాడంటే ఆనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూసలాని కనెను. మెతూసలాని కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమార్తెలను కనెను. మెతూసలాను కనిన తర్వాత
మెతూసలాను కనిన తర్వాత 300 ఏండ్లు. నేను అడుగుతున్నాను, అంటే ఆనోకు జీవితంలో కొడుకు పుట్టుక చెప్పండి పెనుమార్పు తీసుకొచ్చిందంట. ఆనోకు కొడుకు పుడితే మెతూసల యొక్క పుట్టుక ఆనోకు జీవితంలో పెనుమార్పు, అంటే మరింత భక్తి వైరాగ్యం పెరిగింది. అందుకే చూడండి, 65 ఏండ్లు ఒక జీవితం, 65 తర్వాత 300 ఏండ్లు ఒక జీవితం. అంటే 65కి ముందు 65 తర్వాత, 60కి ముందు 60 తర్వాత, 60కి ముందు 60 తర్వాత. అంటే ఈ 2 కాలానికి మధ్యలో ఏం జరిగింది? కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరు మెతూసల. ఆ మెతూసల అన్న పుట్టుక తన తండ్రి జీవితంలో పెనుమార్పుని, వైరాగ్యాన్ని పెంచింది. ఏమైంది? మీకు ఈ విషయం చెప్తాను, చెప్పండి. బైబిల్లో ఎక్కువ కాలం బ్రతికిన భక్తుడు ఎవరండి? మెతూసల. క్వశ్చన్ అడుగుతున్నాను, ఆయనే ఎందుకు బతికాడండి? అయ్యింది. ఇంక చెప్పండి. మనకి ఈ మధ్యకాలంలో క్రైస్తవులు కూడా బయట వాళ్ళని చూసి వాతలు వేసుకుంటున్నారు. ఆ వాతలు ఏంటో చెప్పిన, మీలో ఎవరు కోటీశ్వర్లు అంటే సి అంటారని, మీలో ఎవరు చెప్పండి బైబిల్ జ్ఞాని అన్నారు. సేమ్ మ్యూజిక్, సేమ్ సీట్లు, సేమ్ లైట్లు, సేమ్ డయాస్. అందుకే మీలో ఎవరు కోటీశ్వర్ అంటే సెడామడా క్రైస్తవులు తిడతారని ఏమిట్టారంట, మీలో ఎవరు చెప్పండి బైబిల్ జ్ఞాని. ఈయన క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు అంటే, నీలాంటి కుర్రోడు నాలాంటి కుర్రోడు ఎవడో ఉన్నాడు అక్కడ ఉంటే, ఆయన క్వశ్చన్ అడుగుతున్నాడు ఏమనంటే, బైబిల్లో ఎక్కువ కాలం బ్రతికిన భక్తుడు ఎవరు ప్రశ్న అడుగుతున్నాడు ఆయన. బైబిల్లో ఎక్కువ కాలం బ్రతికిన భక్తుడు ఎవరు అనగానే వెంటనే ఆయన అన్నాడు మెతూసల అన్నాడు. మీరు గెలుచుకున్నారు 1000 రూపాయలు అన్నాడు. రెండవ ప్రశ్న, బైబిల్లో ఎక్కువ కాలం బ్రతికిన మెతూసల ఎన్ని సంవత్సరాలు బతికాడు? 900. మళ్ళీ గెలుచుకున్నారు మీరు 2000 రూపాయలు. రెండవ ప్రశ్న అన్నాడు. ప్రశ్న అది కాదు, నేను అడుగుతాను చూడండి. బైబిల్ ఎవడెక్కువ బతికాడు? మెతూసల. ఎంతకాలం బతికా? అది కాదు ప్రశ్న. హాట్ సీట్ ఇటు ఎక్కిపోయే ప్రశ్న చెప్పనా, ఆ ఒక్కడే ఎందుకంత కాలం బతికాడు? అది ప్రశ్న. 969 సంవత్సరాలు ఆ ఒక్కడే ఎందుకు బతికాడు? అది ప్రశ్న. ఆదాం బతకలేదు, అబ్రహాము బతకలేదు, దావీదు బతకలేదు, ప్రభు అయిన యేసుక్రీస్తు బతకలేదు, అపోస్తులు బతకలేదు. ఈ ఒక్కడే 969 సంవత్సరాలు ఎందుకు బతికాడు? ఇది ప్రశ్న. ఎందుకంటే ఆ పేరే చెప్తుంది, ఆ పేరులో అర్థమే చెప్తుంది ఎందుకంత కాలం బతికాడు. వాళ్ళ పేర్లకి అర్థాలు ఉంటాయండి, మన పేర్లకే చెప్పండి అర్థాలు ఉండవు. ఏం పేరు పెట్టమంటారండి? మీకు బాబు పుట్టాడు కదంటే వాళ్ళ తాత పేరు అప్పారావు అండి. అప్పారావులో ఆ తీసి అవినాష్ అని పెట్టండి. ఏం పేరు పెట్టమంటారంటే నేను అడుగుతున్నాను, మా తాత పేరు పెట్టండి, మీ మామ పేరు పెట్టండి అడుగుతున్నాను. మీ తాత ప్రవక్త? సారా తాగి చచ్చిపోయాడు మీ తాత. మా మామ పేరు పెట్టండి, మీ మామ ప్రవక్తనియా? పచ్చి పూతాడు చచ్చిపోయింది ఆ ముసలిది. అడుగుతాను, వాళ్ళ పేర్లు ఎందుకు? వాళ్ళే బాగాలేదు, వాళ్ళ పేర్లు దేనికి? మళ్ళీ పైపచ్చికి ముక్కాల మామదే, చెవులు వాళ్ళ తాతయ్యే. అడుగుతున్నాను, ఎందుకు అవి? వాళ్ళు ఏమైనా ఎరగదీసిన భక్తులా? ఒత్తు వచ్చేయాలి, మరి ఏం చేస్తాం దేవుడు ఇచ్చి. అడుగుతున్నాను, మన పిల్లలకి పేర్లు ఎట్టడం రాదు, పేర్లు ఎడతాం అర్థం పర్థం లేని పేర్లు. ఆ పేర్లు కూడా ఏం పేర్లు చెప్పినా, ఎవడండి వీడి పేరు ఏంటంటే పలానా పేరెట్టాడు, బుష్, జార్జ్ బుష్ అన్న. జార్జ్ బుష్ అమెరికాలో ఎక్కడేం చేస్తున్నాడు? జార్జ్ బుష్ పేరేంటి అడుగుతున్నా. మనకి ఇంక ఏది తోస్తే అది పెడతాం అంతే పేర్లు. ఇంకా రకరకాల పేర్లు పెడుతున్నారు. నిన్న ఒక పేరు పిలిచారు ఒక మీటింగ్లో, సెమీరా. ఆవిడ పేరు సెమీరా అంటే ఎవరు చెప్పినా, సెమీరా మిస్ అని ఆ నెబుకద్నెజరు ఉండేవాడు, నిమ్రోదు యొక్క భార్య, అదో దెయ్యాల గంప, ఎవరు? సెమీరా. ఆ సెమీరా పేరు ఏం పేరు పెట్టుకున్నారో కూడా అర్థం పర్థం ఏమీ లేదు. మరో మాట చెప్పిన, అసలు బొజ్జగించడమే రాదు మనకి. ఏడుతుంటే అందంట వాళ్ళమ్మ, బాబు లేదు అంద. బాబు లేకుండా ఆడేలా వచ్చాడు అడుగు అని. అదేం బొజ్జగింపు? పేర్లు ఎట్టడం రాదు, బొజ్జగించడం రాదు,
వాళ్ళతో తినంగా మాట్లాడడం రాదు. బైబిల్లో భక్తులు చూడండి, వాళ్ళు ఎంత బాగా కొడుకులకి పేర్లు పెట్టారు. వాళ్ళ పేర్లకి పరిస్థితులకి, వాళ్ళ పేర్లకి సందర్భాలకి, వాళ్ళ పేర్లకి బతుకులకి, వాళ్ళ పేర్లకి దేవుని చిత్తానికి సంబంధాలు ఉన్నాయి. అలాగే పెట్టాలి పేరు, అర్థాలు వచ్చేలా పెట్టాలి పేరు. అందుకే మెతూసల అని పెట్టారు. మెతూసల అంటే ఎబ్రూ శబ్దంలో ఇతడు మరణించేంత వరకు లోకానికి డోకా లేదని అర్థం వచ్చే పేరే చెప్పండి, మెతూసల. ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాను, అంటే ఈయన లోకానికి వచ్చేంత డోకాని ఏం అడ్డుకున్నాడు? ప్రళయం. ఏ ప్రళయం? ఆదికాండం 5, 6, 7 ఈ అధ్యాయాలు చదివితే ప్రళయం అనగానే మనకి వెంటనే గుర్తు రావాల్సిన ప్రళయం ఏంటి చెప్పండి? నోవహు జలప్రళయం. అంటే నోవహు జలప్రళయాన్ని సుమారు 1000 ఏళ్ళు ఈ అబ్బాయి ఆపేశాడంటే ఎస్, బైబిల్ చరిత్ర చెప్తుంది ఆపేశాడు. అంటే ఈ అబ్బాయి పుట్టిన తర్వాత ఆనోకులో ఇంత మార్పు రావడానికి కారణం ఏంటో తెలుసా? ఈ అబ్బాయి పుట్టుకలో ఇంత మార్పు రావడానికి కారణం, ఆ అబ్బాయి పుట్టుకలో దేవుడు కొన్ని విషయాలు చెప్పాడు. నీ కొడుకు ఉన్నంత కాలం ఈ ప్రపంచం మీదకి జలప్రళయం రాదు. నీ కొడుకు వెళ్ళిపోయాడో ఈ ప్రపంచం మీదకి ప్రళయము వస్తాదంటే జలప్రళయం వస్తాదన్న సంగతి నోవహు ఒక్కడికే కదండి, మరి ఎవరికి తెలుసు? ఆనోకు కూడా తెలుసు, మెతూసలాకు తెలుసు. అంటే జలప్రళయం వస్తుందన్న సంగతి నోవహు కదంటే నోవహు 100 ఏళ్ళు ప్రకటన సుమారు 1000 ఏళ్ళ సాక్ష్యంగా నిలబడింది ఎవరో తెలుసా? మెతూసల. అంటే జలప్రళయం వస్తాదన్న సంగతి ఆనోకుకి తెలిస్తే మరి నోవహు ప్రకటించాడు, ఆనోకు కూడా ప్రకటించాడా జలప్రళయం వస్తుందని? ఎస్, ప్రకటించాడు. ఇదిగో నా కొడుకు ఉన్నంత కాలం ఏమీ కాదు, అదే దాని అర్థం. ఆ అబ్బాయి వెళ్ళిపోయాడో ఈ ప్రపంచం మీదకి ప్రళయం వస్తుంది. మీ ఇంటికి వెళ్ళిన తర్వాత లెక్కలేయండి. 969 పక్కన వేయండి, పితరుల కాలం నోవహు వరకు పక్కన వేయండి. ఈ రెండు కూడా అండి, మెతూసల చనిపోవడం, జలప్రళయం రావడం, నోవహు వాడని సిద్ధపరిచి రెడీ అయిపోవడం, ఇదంతా ఒకేసారి జరుగుతుంది. ఇంకా మీకు ఆధారం కావాలి అంటే ఆనోకు చెప్పిన దాఖలాలు ఉన్నాయంటే ఉన్నాయి. అది పాత నిబంధన కాదు, దీని వివరణ క్రొత్త నిబంధనలు ఉంది. ఎక్కడ? యోధాపత్రిక ఒకే ఒక అధ్యాయం చూడండి, 14 వచనం. యోధాపత్రిక ఒకే ఒక అధ్యాయం 14 వచనం. 14 వచనం. ఆదాము మొదలుకొని 7వ వాడైన ఆనోకు వీరిని గూర్చి ప్రవశించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకు వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు వారిని ఒప్పించుటకు ప్రభు తన వేవేల పరిశుద్ధ పరివారంతో వచ్చెను. ఏమని చెప్తున్నారు? ఇదిగో ఆదాము మొదలుకొని 7వ వాడైన ఆనోకు ఇలా ప్రవచనం చెప్పండి. ఏమని? దేవుడు తన వేవేల పరిశుద్ధ పరివారంతో రాబోతున్నాడు. భక్తిహీనులారా, పాపులారా, మారు మనసు పొందండి. దేవుడు తన వేవేల పరిశుద్ధ పరివారంతో ఎలా రాబోతున్నాడు? ఇదిగో జలప్రళయం రూపంలో రాబోతున్నా. ఆ రోజుల్లో దేవుడు రాకడంటే, ఆనోకు నోవహు కాలంలో రాకడంటే ఏంటి తెలుసా? ప్రళయమే రాకడ. అంటే ఆ రోజు ప్రళయం వస్తుంది అని ప్రజలకు చెప్పుకుంటూ తిరుగుతున్నప్పుడు ఆధారం ఒక్కటి చూపించాలి. ఆధారం, ప్రళయం వస్తుందనడానికి ఆధారం ఏంటని ఆనోకుని ఎవరైనా అడిగితే ఒకే ఒక్క ఆధారం ఉంది. ఆధారం ఏంటి చెప్పనా? నా కొడుకే ఆధారం. ఈ అబ్బాయి ఉన్నంత కాలం ఏమీ జరగదు. ఈ అబ్బాయి వెళ్ళిపోయాడో చెప్పండి, ప్రళయం వచ్చేస్తుంది. అదే ఆధారం. యుద్ధాన్ని ఆపడానికి యెషయా కొడుకు ఎలా అయితే ఆధారమో, ప్రళయాన్ని ఆపడానికి ఈ అబ్బాయి ఉన్నంతకాలం ఈ ప్రపంచం మీదకి ప్రళయం రాదు అనడానికి ఆధారం ఎవరో తెలుసా? రోజు మెతూసల.
అందుకే మెతూసాల 969 సంవత్సరాలు ఎందుకు బతికాడంటే ప్రపంచానికి వస్తున్న ప్రళయాన్ని చెప్పండి అలా ఆపాడు. మళ్ళీ నేను క్వశ్చన్ అడుగుతున్నాను, మన పిల్లలు ప్రళయాలు ఆపుతారంటారా? చెప్పండి. తుఫాన్లు వచ్చేస్తున్నాయి వీళ్ళ వల్ల, భూకంపాలు. ఎప్పుడు అడుగుతున్నా, అసలు మన సైడు అసలు సుడిగుండాల తుఫాన్లు వస్తాం ఎప్పుడైనా చరిత్రలో చదివామండి? పేపర్లు చదువుతున్నారు లేదా? అసలు మన సైడ్ ఎక్కడో వెస్టర్న్ కంట్రీస్లో వస్తాయండి, వెస్టర్న్ కంట్రీస్లో వస్తాయి. ఆ పాశ్చాత్య దేశాల్లో అక్కడున్న వాతావరణం బట్టి అక్కడ వస్తాయి సుడులు. మొన్న సుడిగుండాలు ఎక్కడొచ్చి చెప్పినా, ఈ వెస్ట్ ఈస్ట్కి మధ్య సుడిగుండాలు తిరిగేసి ఆకాశానికి భూమికి అంటుకుంటే ఆ పెద్ద సుడిగుండం. అలాంటి తుఫాన్లు మనకు వచ్చాయి. నేను అడుగుతున్నాను, ఏంటి ఇలాంటివి వస్తున్నాయంటే భక్తులు ఎక్కువైపోతున్నారు, అందుకే అలాంటివి వస్తున్నాయి. ఎక్కడ చూసినా భక్తులు. ఈ భక్తులు వాళ్ళని అడుగుతున్నాను, ప్రళయాలు ఆగట్లేదు చెప్పండి, ప్రళయాలు చెప్పండి వచ్చేస్తున్నాయి. మెతూసలాట తన తరం వారికి అలా నిలబడిపోయాడు అడ్డుగా ప్రళయం. అందుకే తన కొడుకు యొక్క పుట్టుక ఆనోకు జీవితంలో ఏమైంది చెప్పండి, మార్పును తీసుకొచ్చింది. అందుకని అంటాను, ఎవరండి 969 సంవత్సరాలు బతికాడు? ఎవరి తాలూకండి అబ్బాయి అంటే చెప్పండి, ఆనోక్ గారు అబ్బాయి అండి. ఆనోక్ గారు అబ్బాయి ఎవరండి చెప్పండి, మెతూసల అండి. ఇప్పుడు చెప్పండి, తండ్రికి మెతూసల కిరీటము, కొడుక్కి ఆనోకు చెప్పండి అలంకారం. తండ్రికి తగ్గ కొడుకు చెప్పండి, కొడుకు తగ్గ తండ్రి. మరో ఫ్యామిలీ చూడండి, క్రొత్త నిబంధన ముగించేసుకుందాం. లూకాసు సువార్త మొదటి అధ్యాయం, లూకాసు సువార్త మొదటి అధ్యాయం 76వ వచనం చూడండి. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడుదువు, మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన మన ప్రజలకు తన ప్రజలకు రక్షణ జ్ఞానమును ఆయన మార్గములు సిద్ధపరచుటకే నీవు ప్రభువునకు ముందుగా నడుదువు. మన పాదములను సమాధాన మార్గంలోంచి నడిపించినట్లు చీకటిలోను మరణఛాయల్లోను కూర్చుండు వారికి వెలిగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి అని ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించును. సందర్భం ఏంటంటే ఇక్కడ ఒక సీనియర్ పాస్టర్ గారు ఉన్నారు. ఎవరు? జకరయ్య. ఆ జకరయ్య గారికి లేక ఒక కొడుకు పుట్టాడు. ఆయన ఎవరు? యోహాను. ఈ యోహాను పుట్టినప్పుడు నెలలో నిండని బిడ్డండి. ఆ నెలల నిండని బిడ్డ దగ్గర జకరయ్య ఒక పాట పాడుతున్నాడట. ఆ పాట ఏమని పాడుతున్నాడు తెలుసా? నాన్న నువ్వెలాంటాడో తెలుసా? దేవుని మహావాత్సల్యమును కనుపరచడానికి, క్షమించడానికి, మరణ ఛాయల్లో ఉన్నవారికి వెలుగిచ్చుటకు తన వేవేల పరిశుద్ధ పరివారంతో అక్కడ కూర్చున్న తన సుతుణ్ణి ఈ భూమి మీదగా పంపడానికి ముంగుర్తుగా నిన్ను దేవుడు పైలట్గా పంపుతున్నాడని పాట శిశువు చెవులో పాడుతున్నాడట. ఎవరు? జకరయ్య. నెలల నిండని కొడుకు. బాగా వినండి, నెలల నిండని కొడుకు దగ్గర ఎంత పెద్ద పాఠాలు చెప్తున్నాడు చూడండి. ఓ శిశువా, నీవు సర్వోన్నతిని ప్రవక్త అనబడదు. నెలల నిండని కొడుకు ఏం చెప్తున్నారండి? ఓ శిశువా, నువ్వు సర్వోన్నతిని కుమారుడు. నేను అడుగుతాను, నెలల నిండని కొడుక్కి ఏమి నేర్పిస్తున్నాడు? తన దేవుని చిత్తాన్ని పాటలా నేర్పిస్తున్నాడు. మరి మన పిల్లలకి ఏ పాటలు నేర్పిస్తున్నాను అడుగుతున్నాను నేను. తన కొడుకు భవిష్యత్తు కట ఒక పాట నేర్పించినట్టు నేర్పిస్తున్నాడు. అంటే తన తండ్రి నెలల నిండని బిడ్డ చెవిలో ఒక పాట పాడుతున్నాడు. ఆ పాట తెలుసా? ఓ శిశువా, నువ్వు ప్రవక్తవి, నువ్వు సర్వోన్నతుని కుమారునికి ఇదిగో ముంగుర్తువి, మరణఛాయలో ఉన్న వారికి, చీకటిలో కొట్టుకుపోతున్న వారికి ముందుగా వెలుగు రేఖవని ఒక పాట కట్టి, దానికి ఒక ట్యూన్ కట్టి స్తుతి ఆరాధన చేస్తూ
తన కొడుక్కి వినిపిస్తున్నాడట. నేను అడుగుతున్నానండి, మన పిల్లలకు వచ్చి అంటారు అలాంటి పాటలు? ఏ పాట పాడతాను చెప్పండి మన పిల్లల దగ్గర, చెప్పండి. పాప ఏడ్చేస్తుందండి, బాబు ఏడ్చేస్తున్నారు, ఆ జీడి పిక్కల పాట ఎట్టండి అన్నారు. ఎట్టు ఆ జీడి పిక్కల పాట ఎట్టు, ఆ జీడి పిక్కల పాట ఎట్టకి ఎగురుతారు పెద్ద పెద్ద. వాళ్ళకి చెప్తున్నాను, ఈ బూతులతో ముడిపడిన పాటలన్నిటికీ డ్యాన్స్ చేస్తారు. నేను అడుగుతున్నాను, మా పిల్లలకి ఏ పాటలు నేర్పిస్తున్నాను చెప్పండి. ఏడ్చేస్తున్నాడండి, సిరంజీ పాట ఎట్టండి అన్నారట. ఇడు ఎదిగాక కాంతేలు సిరంజీ అయిపోతాడు ఏమనుకుంటున్నావు? లేకపోతే ఏం పాటలు? అక్కడ జకరియా అని చూడండి, తన కొడుక్కి పాట నేర్పిస్తున్నాడు. ఏ పాట తెలుసా? ఓ శిశువా. మనమే అంటున్నాం మన కొడుకుల్ని, మా ఓడి హీరో అంటున్నాం. మన పిల్లలకి చెప్పడం రాదు. నాన్న మాగో ఆ హీరో డైలాగ్ చెప్పు అన్నారట. ఏ హీరో? అరే కొట్టరా, అదే ఆడు కొడుకు తనగా డైలాగ్ చెప్పు అన్నారట. ఇలాంటివే చెప్పండి. ఎదిగాక ఏమన్నా కొడతారు చెప్పనా? ముందు నీ పొల్లు రాళ్ళు కొడతాడు ఎదిగిన తర్వాత. ఆడిని కొట్టే డైలాగ్ చెప్పు, ఈయన తిట్టే డైలాగ్ చెప్పు, అలా చెప్పు, ఎలా చెప్పు, నీ తలకాయ చెప్పు. ఏం చెప్పు? ఏమి నేర్పిస్తారు చెప్పండి? నేర్పిస్తున్నారా ఈరోజు? పిచ్చి పాటలు, పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి వైరాగ్యాలు, పిచ్చి పిచ్చి పదాలన్నీ నేర్పిస్తున్నారు. నీ పేరు ఎవరి పేరు ఎట్టని తెలుసా? తాత పేరు ఎట్ట. మీ తాత ఏటర్ ఎలా తింటున్నావు? మీ తాత ఎలా తినేవాడు తెలుసా? 2 కంచాలు తినేసేవాడు. మరి నువ్వేం తినేయాలి? మీ తాత 2 కంచాలు తిని నువ్వేం తినేయాలి? నువ్వు 3 కంచాలు తినే, 3 కంచాలు తిని పని పాట లేకుండా 3 కంచాలు తినే, ఇంత ట్యాంక్ వచ్చేస్తుంది. ఇంత ట్యాంక్ వచ్చాక దేనికి పని చేస్తాడండి? ఇంత ట్యాంక్ వస్తాడు, చదువు పని చేస్తాడా? ఆడేమైనా చదువు కానీ ఒక పని కానీ దేనికన్నా అడుగుతున్నాను, దేనికైనా ఏనిగా పని చేయడు, తినేడు, ఇంకా భయం లేకుండా. అలా ఇన్స్పైర్ చేశాడు. మీ తాత 3 కంచాలు, మీ తాత కష్టపడేవాడు కనుక 2 కంచాలు తిన్నా అరుగుతుంది. వీడికి కష్టం ఎక్కడుంది? వీడికి వీడియో గేమ్ తప్ప, వీడికి టిక్టాక్లు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు తప్ప వీడికి ఏముందని అడుగుతున్నాను. పందొక్కువ తిండి ఎక్కువ వీడికి. ఏమి నేర్పిస్తాం? జకరియా చూడండి, ఓ శిశువా అన్నాడు. తన కొడుక్కి నేర్పిస్తున్నాడు, శిశువా సర్వోన్నతిని ప్రవక్త. మన పిల్లలకి నేను మళ్ళీ చెప్తున్నాను, కొంచెం పద్ధతులు నేర్పిద్దాం. కొంతమంది తల్లిదండ్రులకి ముద్దాడడం కూడా రాదు. ఆ ముద్ద ఎలా ఉంటుంది తెలుసా? ఈ టకాలు మన ఇంట్లోకి వెళ్ళి ఏది తెచ్చేసాడట. ఒరే మన ఇంట్లో ఎవరికి లేవు దొంగ బుద్ధులు, ఏం పనులురా, ఏళ్ళు ఎరగొడతాడు పనులు చేసావంటే అనాలా? అందో ఈ అమ్మ వర్మలమ్మ ఏమంట తెలుసా? ఎన్ని తెలివితేటలు బంగారానికి అందరు. అలాగాను దొంగతనాలు చేస్తే మా అమ్మ నన్ను బంగారం సింగారం అంటది అనుకుంటాడు. దొంగతనం చేశాక అప్పుడు బాగా దొంగతనం అలవాటై ఆ ఇంట్లోకి వెళ్ళొచ్చి ఈ ఇంట్లోకి ఇద్దెచ్చి ఆ ఇంట్లోకి వెళ్ళి రేపు పొద్దున ఎదిగిన తర్వాత ఏ బీరువాలో తెచ్చి ఇస్తాడు. ఆ ఇచ్చిన తర్వాత ఎవడో క్రైమ్ పోలీస్ వస్తాడు, నాలాటాడు, వచ్చి అడుగుతాడు, మరి ఎవరికి ఇచ్చారు? రికవరీ అడుగుతారు. ఎవరికి ఇచ్చా అంటే మా మమ్మీకి ఇచ్చాను, సొంతూరు మమ్మీకి అని చెప్తాడు. ముందు రికవరీ దగ్గర మక్కిలు ఎవరికి ఎరగొడతారు చెప్పనా? నువ్వు నా బంగారం అన్నావుగా, ముందు నీ పళ్ళు రాలగొడేస్తారు. పిల్లలకి ముద్దు ముద్దు మాటలని ఇలాంటివి నేర్పించకండి. పిల్లలకి సర్వోన్నతిని నువ్వు దైవజనుడు నాన్న అన్నారట. నువ్వు దేవుని ప్రవక్తవు నాన్న, నువ్వు దేవుని వాక్యలు ప్రకటించడానికి వచ్చిన, సర్వోన్నతిని కుమారుని ప్రకటించడానికి వచ్చిన గొప్ప పాత్రవి, అద్భుతానివి. అది ఇన్స్పిరేషన్ అంటే. నిన్ను చూస్తే ఇదిగో దైవానికి సాక్ష్యం అన్నట్టు ఉండాలి నాన్న. అడుగుతున్నాను, ఉంటున్నారా? ఒకవేళ ఉంటే ఉండనెత్తున్నారా అడుగుతున్నాను. ఈ మధ్యలో పెద్ద దైవజనులు అయిపోయారండి అంటున్నారు. తమ్ముళ్ళు బాధపడుతున్న ఒక మాట చెప్పారు, మేము చేస్తున్నా కానీ మాకు ఇందాక చెప్తున్నారుగా, మాకు చేస్తున్నా కానీ మాకు చాలా వ్యతిరేకత. నేను అడుగుతున్నాను, నిలబడరు, నిలబడ్డవాడిని నిలబడినవారు. నేను అడుగుతున్నాను, దేనికన్నా ఎదురెళ్ళండి కానీ దేవుని సేవకు ఎదురొస్తాడు పెద్దోడైనా చిన్నోడైనా. నేను చెప్తున్నాను, దేవుడు అన్నీ ఇరిసి మంచం ఎక్కించి కూర్చోబెడతాడు ఏమనుకుంటున్నారు? ఆ పిల్లలు చేస్తున్నారు, చేయనియండి. మోసే లేచినప్పుడు మోసేకి ఎవడో సపోర్ట్ చేయలేదు, పరారైపోడు ఐగుప్తు నుంచి. మళ్ళీ రావడానికి 80 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు నిలబడినవ్వండి. మీ మోతుబరితనం, మీ పెద్దరికం నా మీద ఏదో సెటర్ వేయడని అడుగుతున్నాను. ఇప్పుడు అడగండి, నేను అడుగుతున్నాను. ఈయన పలానా వాడి శిష్యుడు, ఎవడ శిష్యుడు అడుగుతున్నాను. అక్కడే తినం లేదని నేను గద్దించి వచ్చాను. నేను అంటే మీకు నచ్చకపోతే ఇక కమ్మలు కట్టేస్తారు, మీకు నచ్చకపోతే జరిగే మీటింగ్ జరగనివరా అని అడుగుతున్నాను. వాడు 6 వార్నింగ్ ఇచ్చాట. ఎలా జరుగుతాం? ఎలా జరుగుద్ది? ఎలా జరుగుద్ది?
ఎలా జరుగుద్ది? వయసు అయిపోయి నీకెంత ఉంటే వయసులో ఉన్న పిల్లలు యవన బిడ్డలు వాళ్ళకెంత ఉండాలి? వాళ్ళు చేయలేరా సేవ? చేసే వాళ్ళని చేయనివ్వండి, నిలబడ్డవాడిని నిలబడినివ్వండి. ఆ తరానికి ఒక్క నిలబడ్డాడు మెతుసల, ఆ తరానికి ఒక్క నిలబడ్డాడు యెషయా కొడుకు, ఆ తరానికి బాప్తిస్మమిచ్చి యోహాను నిలబడి. ఇక్కడ మీ ఊరికి చిన్న ఊరికి నలుగురు నిలబడి గిత్త పొగరెత్తిన ఎద్దు, మోపురం కలిగిన ఎద్దు అది ఎలా పరిగెట్టొస్తే ఆ మాట విన్న బుల్ ఫైట్ అంటారా, ఆ బుల్ ఫైట్లో మాట వినకపోతే దాని మోపురం మీద గుచ్చుతారు. ఇంత పొడవాటు సోలాల కసక్కమని ఒకేసారి. రెండవది, మూడవది, నాలుగవది అది ఎదురొచ్చిందో గుచ్చి పడగొడతాడు. దేవుడు ఏమన్నా చెప్పినా, సేవకు ఎదురొచ్చిన ఎవడైనా మునుకోళ్ళకి ఎదురొస్తున్నాడు వచ్చి దాన్నే తన్నితే పాదం ఎగిరిపోద్ది ఏమనుకుంటున్నావు, దానికి ఎదురు నిలబడితే బుర్ర చితికిపోద్ది ఏమనుకుంటున్నావు. ఇది సేవ, పరిశుద్ధమైన పరిచర్య. ఈ పరిచర్య జరుగుతున్నప్పుడు చిన్నోడైనా పెద్దోడైనా ఎవడైనా చేస్తున్నట్టు చేయని. నాయన మన ఊరికి చీకట పట్టింది, మరణ ఛాయలు పట్టే, ఇదిగో వెలుగు లేక యవనస్తులు కాపరాలు పాడవుతున్నారు, మీరన్నా వెలిగివ్వండ్రా, మా తరాలు ఎలాగూ గతించిపోయాయి, ఇంక మేము చెప్పినా ఎవడు విండో, మా బరువులు మా బాధ్యతలు మా మనవళ్ళు మా మనవరాళ్ళు పురుడి కార్యక్రమాలు పెళ్ళిళ్ళు షికార్లు పోగేసుకోవడం ఇదే మాకు సరిపోయింది, మీకన్నా చిన్న వయసులోనే మీకు బాధ్యతలు వచ్చారు ఊరు పట్ల, మీ వెనకాల మేము ఉన్నాంరా అని చెప్పండి. మాకలాగే మీరున్నారా, మీరు కూడా పోగేసుకోండిరా, మీకులా దాచుకుని అంటే ఇలా పోగేసుకున్నందుకు ఊరు ఇలాగ అయిపోయింది. నేను అడుగుతున్నాను, ఎవడో ఒకటి కావాలి ఇన్స్పిరేషన్. యోహాను చూడండి నిలబడ్డాడట, నిలబడి మాట్లాడ దేవుని మహావాక్యములను బట్టి వారి పాపములు క్షమించడం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానం అనుగ్రహించినట్లు ఆయన మార్గములను స్థిరపరచుటకై నువ్వు ప్రభు మార్గానికి ముందుగా, అంటే దేవుడు ఇన్ని చెయ్యాలనుకుంటున్నాడు, ఇన్ని చెయ్యాలనుకున్న దేవునికి ఒక రెఫరెన్స్లా నువ్వు ఉండాలి నానని చెప్తున్నాడట. ఎవరు? జకరయ్య. ఎవరికి? యోహానికి. ఒక్కడు నువ్వు నిలబడినానా, నువ్వు నిలబడితే దేవుని కార్యాలు జరుగుతాయి అన్నాడు. నిలబడ్డ వారిని నిలబడినవ్వండి, చేసేవారిని చేయనివ్వండి. వాళ్ళు కోరుకున్నారు, నిలబడ్డారు. 80 వచనంలో ఏమంటారు చూడండి, శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో ఉండెను. ఏంటట? శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో ఉండును. శిశువు ఎదిగి ఎలా ఎదిగాడట? ఆత్మయందు బలము పొంది. నేను అడుగుతున్నాను, మన పిల్లలు దేని యందు బలము పొంది? అక్కడ ఆత్మలు అంటే తన తల్లిదండ్రులు పరిశుద్ధాత్మ తీవ్రతలో పెంచారట. మన తల్లిదండ్రులు ఎలా పెంచుతారు చెప్పనా? అరే, ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంది, ఆడు ఎదుగుతా లేదంట, ఏడుతున్నాడు. ఆడు స్కూల్ పిల్లలందరూ ఎదిగిపోతుంటే ఆడు ఏడుతున్నాడు, అది పట్టుకుని ఆడాడుతున్నాడు, ఇది పట్టుకుని ఆడుతున్నాడు. అప్పుడు అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, అరే వేలాడే బాబు, ఎంతకాలం అలా వేలాడుతావు, మమ్మీకి చెప్పు కాంప్లైంట్ పట్టమని. నేను అడుగుతున్నాను, శిశువు ఎలా ఎదగాలంటే బూస్టు, హార్లిక్స్, కాంప్లైంట్ తర్వాత, కానీ మనిషి ఎలా ఎదగాలో చెప్తున్నాడు, ఆత్మయందు ఎదగాలి. అబ్బాయిని కౌగిట్లో దాచినట్టు అరణ్యానికి తీసిపోయి దాచుకుని పెంచుకున్నారు. ఎందుకు చెప్పనా? నువ్వు పైలట్వి అన్నారు, నువ్వు దేవునికి మార్గదర్శి. ఇదిగో నువ్వు ఎలా ఉండాలంటే, ఇదిగో దేవుని కార్యానికి ముంగుర్తువి, నువ్వు రావాలి. ఇప్పుడు అడుగుతున్నాను, జకరయ్య కుమారుడికి అలంకారము, కుమారుడు చెప్పండి తన తండ్రికి కిరీటం. ఇక ముగించేస్తున్నాను. ఇక చివరిగా త్రిత్వంలో భాగము, సుతుడు ఇలలోకి వచ్చాడు. ఇలలోకి వచ్చిన ఆయన మాట్లాడుతూ, తండ్రి నీ చిత్తమే సిద్ధించునుగాక అన్నాడు. తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి అసూలు బాసాడు. తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆకాశానికి భూమికి మధ్య వేలాడిపోయాడు. దప్పుకుంటూ ఇలా అన్నాడు, నా తండ్రి చిత్తము కాకపోతే ఈ మద్యము కూడా నాకొద్దు, నేను దాహంతోనే చనిపోతానన్నాడు. అంటే ఆ తండ్రికి తగ్గ కొడుకు ఈ పుట్టిన కుమారుడు, ఈ పుట్టిన కుమారుడికి తగ్గ తండ్రి చెప్పండి, ఆ పరలోకమందున్న దేవుడు. అందుకే ఈ కుమారుడు ఆ తండ్రికి అలంకారము, ఆ తండ్రి ఈ కుమారుడికి కిరీటం.
ఎంత చక్కగా ఉందండి. మీరు బైబిల్లో ఎక్కడైనా ఈ ప్యాటర్న్ చూడండి, మనకు కనబడుతుంది. బైబిల్ మనం పట్టుకుని చూస్తుంటే మనకు బైబిల్ చెప్తుంది, ఇదిగో తల్లిదండ్రులు ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, వీరికి ఎలా ఉండాలి, వీరుంటే ఎలా ఉంటుంది, దేవుడు చేసే కార్యాలట ఊరికి దీవెనకరంగా మార్చేస్తాడు. ఇప్పుడు చదవండి సామెతల గ్రంథం 17వ అధ్యాయం, ముగించేసుకుందాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం, సామెతల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం. కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రులే కుమారులకు అలంకారం. ఇప్పటి వరకు చదువుకున్న తండ్రులందరూ పిల్లలకు అలంకారంగా ఉన్నారు, పిల్లలందరూ తల్లిదండ్రులకి గౌరవాన్ని తెచ్చే కిరీటాలుగా ఉన్నారు. ఈ ఊర్లో నేను కోరుకుంటుంది, మరి ఈ సభను జరిగిస్తున్న తల్లిదండ్రులు ఎవరో నాకు తెలియదు, కానీ ఇలాంటి బిడ్డలను మీరు కన్నందుకు మీకు గౌరవం, ఇలాంటి బిడ్డలను మీరు నడిపిస్తున్నందుకు మీకు గౌరవం. ఇలాంటి వయసులో ఉన్నవారు దాచుకుని, డబ్బులు దాచుకుని మంచి బట్టలు కొనుక్కోవాలో, మంచి ఐఫోన్ కొనుక్కోవాలో, డబ్బులు దాచుకుని ఎక్కడ పార్టీలకు వెళ్ళాలి, ఎక్కడ షికార్లకు వెళ్ళాలని ఈ వయసు పిల్లలు ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి వయసులో ఉన్న పిల్లలు చాలామంది డబ్బులు పోగేసి 6 నెలలకి 7 నెలలకి ఏడాదికి ఒకసారి గోవానో మంచి మంచి టూర్లో వేస్తుంటారు. కానీ ఈ పిల్లలు చూడండి, డబ్బులు దాచి మా ఊరికి స్తుతి ఆరాధన చూపించాలనుకున్నారు. అది ఇలాంటి కమిట్మెంట్ ఉన్న పిల్లలకు కావాలి. స్తుతి ఆరాధన జరిగించాలనుకున్నారు. మా ప్రజలు, మేము నమ్మిన దేవుణ్ణి మా ప్రజలు కూడా ఆరాధించాలనుకున్నారు. వాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు, వాళ్ళు కూడా ఉద్యోగ ప్రయత్నాల్లో పడిపోయి ఇక ఆ ఉద్యోగాలు కొట్టిన తర్వాత చూడొచ్చు అనుకోవచ్చు. కానీ వాళ్ళ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంటూ, ఓ పక్క చదువుకుంటూ, చిన్న చిన్న పనులు చేస్తూ, వాళ్ళ తల్లిదండ్రులకు సహకారంగా ఉంటూ, ఈ రోజున అడుగుతున్నాను, తండ్రులకు తగ్గ పిల్లలు, పిల్లలకు తగ్గ తండ్రులు. ఈ పిల్లలను కన్నవారు ధన్యజీవులు, ఈ పిల్లలకి తల్లిదండ్రులకు ఉన్నవారు ధన్యజీవులు, ఆ తల్లిదండ్రులకి ఈ పిల్లలు ధన్యజీవులుగా ఉన్నందుకు ధన్యులు. ఈ పిల్లలు మీ ఊర్లో ఇలాంటి చర్యలు చేస్తున్నందుకు మీరందరూ ధన్యులు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుంటాం.